ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దాని ఒక వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. ప్రేమింద్రులారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా మాట్లాడుతున్న మాట, దుఃఖించే వారిని నేను ఓదారుస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నావా, అయితే దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దుఃఖించు వారిని ఇదిగో నేను విడిపిస్తాను, ఓదారుస్తాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే దుఃఖించే ప్రతి ఒక్కరిని దేవుడు ఓదారుస్తాడా? దుఃఖించు ప్రతి ఒక్కరి కన్నీళ్లు దేవుడు తుడుస్తాడా అని మనం ఆలోచించగలిగితే, ఇదే వచనంలో రాస్తూ అంటున్న మాట, మీ ప్రవక్తనను చూచి అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది. ప్రవక్తన మన క్యారెక్టర్, మన పద్ధతి, మన విధానాన్ని చూసి దేవుడు మనల్ని దుఃఖంలో నుండి బయటకు తీసివేయాలా వద్దా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం కూడా మాట వినని కుమారుడు కానీ కుమార్తె కానీ మనకు ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖిస్తున్నంత మాత్రాన వెంటనే వెళ్ళి హక్కున చేర్చుకోం. ఎందుకంటే వాడి క్యారెక్టర్ సరిగా ఉండాలని, వాడు ఇక మీదట మంచి వ్యక్తిగా మారాలని మనం ఎలాగైతే తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళం ఆశపడతామో, అదే రీతిగా దేవుడు కూడా క్యారెక్టర్ సరిగా లేకపోయినా, ప్రవక్తన సరిగా లేకపోయినా దేవుడు ఎంతగానో వారిని కన్నీళ్లు తొడవక అలాగే ఉంటాడు. అప్పుడు వారి యొక్క శ్రమల ద్వారానైనా విధేయత నేర్చుకుంటారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని కుమారుడా, ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఆ దుఃఖానికి గల కారణం ఒకవేళ నీ క్యారెక్టరేనేమో, ఒకవేళ నీ పరిస్థితి, నీ ప్రవక్తనేనేమో. ఒకసారి ఆలోచించు. ఇదిగో నీ ప్రవక్తన సరిగా చేసుకోగలిగితే దేవుడు తప్పక నీ కన్నీళ్లు తుడుస్తాడు. తప్పక నీ కన్నీళ్లు తుడవాలనే దేవుడు శ్రీ వాగ్దానం ద్వారా నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక మారు ఆలోచించు. నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించడం ప్రారంభించు. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. ప్రభువా, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ప్రభువా, మీకు వందనాలు. నిజమేనైనా దుఃఖించు వారి యొక్క కన్నీళ్లు తుడిచే దేవుడవు నీవు, వారిని ఓదార్చే దేవుడవు నీవు. ఎప్పుడైతే వారి క్యారెక్టర్ బాగుంటుందో, ఎప్పుడైతే వారి ప్రవక్తన బాగుంటుందో, అప్పుడు మాత్రమే వారి కన్నీళ్లు తుడుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువా, ఎవరైతేనైనా నీ సన్నిధిలో మోకాలేసి ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో, ప్రభువా మీకు వందనాలు. వారి పరిస్థితులను పూర్తిగా మీరు మార్చమని బ్రతిమిలాడుతూ ఉన్నారు. అయ్యా, వారి క్యారెక్టర్ని సరి చేసుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి మేలు చేయమని, ఉదయకాలపు ఆశీస్సులనైనా ఆ బిడ్డల మీద ఉంచమని బ్రతిమిలాడుతూ యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.